తాజా అంశం చూస్తున్నాం. పసిడి పరుగులు ఆగటం లేదు. ధరలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 1,30,000 దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,850కి పలికింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,780గా ఉంది. తాజా అంశం చూస్తున్నాం. పసిడి పరుగులు ఆగటం లేదు. ధరలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 1,30,000 దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,850 పలికింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,780గా ఉంది. పసిడి ధర పట్టపగ్గాలు లేకుండా పరిగెడుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత పైకి ఎగబాగుతున్నాయి. స్వచ్ఛమైన తులం బంగారం ధర 1,50,000 మార్కు వైపు దూసుకు వెళ్తోంది. ఇప్పటికే 10 గ్రాముల పుత్తడి 1,30,000 దాటి చరిత్రలో కని విని ఎరుగని రికార్డు సృష్టించింది. డాలర్ విలువ పతనంతో పాటు అంతర్జాతీయ పరిణామాలే పుత్తడి పరుగులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ లోహంతో ముడిపడిపోయాయి. ప్రతి కార్యంలోనూ బంగారానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. దిగువ మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు స్తోమతను బట్టి పసిడిని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్నేళ్లుగా దేశంలో బంగారం వినియోగం మరింత పెరిగింది. 10 గ్రాముల కోసమని వెళ్లిన వారు అంతకంటే ఎక్కువ కొని తెచ్చిన సందర్భాలే ఎక్కువ. కొందరు బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూడడం ధరల పెరుగుదలకు ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధర దూసుకు వెళుతోంది. ఇప్పటికే 10 గ్రాముల ధర 1,30,000 మార్కు దాటి సరికొత్త రికార్డును తిరగరాసింది. పెరిగిన ధర వల్ల ఇప్పుడు చాలా మంది ఆచితూచి పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం కొంతమేర తగ్గించారు. గతంలో 10 గ్రాములు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ బలంగా ఉండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారని, అందులో భాగంగానే కాయిన్స్ రూపంలో కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. పసిడితో పాటు వెండి కూడా తగ్గేదేలే అంటుంది. కిలో ధర 2 లక్షలు దాటి పరుగులు తీస్తోంది. ధరల పెరుగుదలతో బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.